నేనే స్టార్టింగ్ ప్రేయరు, నేనే పాటలు, నేనే కీబోర్డు, నేనే ట్రాన్స్లేషను, నేనే బల దగ్గర, నేనే ప్రార్థన, నేనే క్లోజింగ్, నేనే కానుకలు, నేనే చెక్ బుక్, నేనే సువార్త, నేనే రాత్రి మీటింగ్, నేనే ఆల్టర్ కాల్, నేనే చివరి ప్రార్థన చేస్తే ఎన్ని వారాలు చేస్తాం? ఇజ్ ఇట్ బిబ్లికా? అది బైబిల్ ప్రకారమేనా? అది దర్శనం ప్రకారమేనా? అవసరం వచ్చినప్పుడు మాత్రం భక్సింగ్ గారిని కోట్ చేస్తాం. భక్సింగ్ గారు ఎంత ప్రార్థన చేసాడో తెలుసా? నువ్వు చేస్తేగా. విశ్వాసులు కూడా చాలా తెలివైన వాళ్ళు. మనం అట్లా చెప్పామనుకో, భక్సింగ్ గారు ఎంత ప్రార్థన చేశారో తెలుసా అంటే, మీరు కూడా అంత ప్రార్థన చేస్తే మేము వచ్చి కాళ్ళగడుక్కొని నీళ్ళు తాగుతాం బ్రదర్. మీరు అటు చేయట్లేదు కనుకనే ఇప్పుడు సమస్యలు, అంతేనా? కొంతమంది తెలివైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక సంగతి ఏంటంటే, ఆ దినాల్లో ఆయన అంత ఆత్మీయంగా ఉన్నాడు, ప్రజలు అలాగున్నారు. ఈ దినాల్లో మేము ఇంత బలహీనంగా ఉన్నాము. భవిష్యత్తు చేరి వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు బలహీనమైతే వాళ్ళు కలిగే పిల్లలు ఎలాగుంటారు? బలహీనంగా ఉంటారా? బలంగా పుష్టిగా ఉంటారా? అండ్ పేరెంట్స్ ఆర్ వీక్, కిడ్స్ ఆర్ వీక్. దిస్ ఈజ్ ద సేయింగ్ దట్ గోస్. కనుక మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోవాలా, దేవుని సంఘం వర్ధిల్లాలా, విస్తరించాలా, వ్యాపించాలా, పడిపోయిన పునాదులు కట్టబడాలంటే ప్రాథమికమైనది ఏంటంటే ఈ దేవుని చిత్తములో ఉండాలా. రెండవది, దేవుని కృపావరం ఎవరిలో ఉందో గుర్తించి వారిని ప్రోత్సహించి పురుకొల్పాలి. నేను లేకపోయినా వాళ్ళని చేయగలగాల.